హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఎక్కడ స్కిప్ చేయకండి, అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలోని చాలా సింపుల్ అండ్ టేస్టీగా గోబీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా ఒక చిన్న సైజ్ క్యాలీఫ్లవర్ అయితే తీసుకుని దాన్ని మీడియం సైజ్ కింద ముక్కల కింద కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని అందులోనే హాట్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు, తగినంత ఉప్పు, అలాగే కొంచెం వెనిగర్ లేదా నిమ్మరసం ఉంటే పిండుకోండి. వేసుకుని ఒక 5 to 10 నిమిషాలు అనేది అలా రెస్ట్ ఇచ్చేసేయండి. అలా ఇచ్చిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి అందులోనే మరొకసారి మంచి నీళ్ళు వేసుకొని ఇంకొకసారి అయితే వాష్ చేసి పక్కన పెట్టుకోండి. అలా పక్కన పెట్టుకున్న వాటిలో 1 టీ స్పూన్ అనేది కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, అలాగే తగినంత ఉప్పు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని మొత్తం ముక్కలకంతా బాగా పట్టేంత వరకు కూడా బాగా కోట్ చేసుకోండి. వాటర్ అనేది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మనకి ఇక్కడ కాలీఫ్లవర్ ఉన్న దాన్ని బట్టే వాటర్ అనేది సరిపోతుంది. దాని తర్వాత మనం ఇక్కడ షాలో ఫ్రై అనేది చేయాలండి. దానికోసం 5 to 6 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని అటు ఇటు కూడా కలుపుతూ తిప్పుతూ మంచి రంగు వచ్చేదాకా బాగా అయితే ఫ్రై చేసుకోండి. ఇది ఏంటంటే మీడియం నుంచి హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే కాలీఫ్లవర్ ముక్కలు అనేవి సరిగ్గా వేగమండి. వేపుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఎర్రగా వచ్చేంత వరకు అయితే వేపుకోండి. తర్వాత సేమ్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని అందులోనే కొన్ని వేరుశనగలు వేసుకొని ఒకసారి వేపిన తర్వాత అందులోనే కొంచెం జీడిపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అయితే ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా మొత్తం ఉల్లిపాయలు అంతా బాగా మగ్గేంత వరకు ఒకసారి అయితే మగ్గించుకోండి. అలా విప్పుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక్కొక్క 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కారం, అలాగే గరం మసాలా కూడా వేసుకుని మరొక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. ఇక్కడ కారం, గరం మసాలా అనేది మీరు కొంచెం చూసి అయితే వేసుకోండి. స్పైసీ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కొంచెం స్పైసీనెస్ తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం చూసుకుని అయితే వేసుకోండి. తర్వాత పావు కప్ అనేది సన్నగా తురుముకున్న కొబ్బరిని అయితే వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా అయితే ఒకసారి అయితే కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసేసుకుని హై ఫ్లేమ్ మీదే మొత్తం బాగా కలిసేంత వరకు కూడా టాస్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే కసూరి మేతి కూడా వేసుకోండి. వేసుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకుని మీకు కావాలంటే ఇక్కడ నిమ్మకాయ రసం కూడా పిండుకోవద్దండి, నేనైతే పిండట్లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఫ్రై అనేది మీరు జస్ట్ ఉత్తినే కూడా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. లేదు అంటే ఏ సాంబార్, రసము లేదా ఏ ఇతర రైసుల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నా ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.